ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన, అభివృద్ధి దిశగా చర్యలకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఈ పాలసీని ఆయన విడుదల చేశారు. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న 6 అడ్డంకులను ఈ కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. 1. భూమి సౌలభ్యత, 2. మూలధన లభ్యత, 3. ముడి పదార్థాల అందుబాటు, 4. శ్రామిక శక్తి కొరత, 5. సాంకేతిక సౌలభ్యత లేకపోవడం, మార్కెట్లతో అనుసంధానం లేకపోవడం వంటి అంశాలు తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డంకులను తొలగించడానికి 40 ప్రతిపాదనలు చేసింది. సరసమైన ధరలకు భూమిని అందించడం, ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడం, ముడి పదార్థాల లభ్యతను అందుబాటులో ఉంచడం, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగుపరచడం, నూతన సాంకేతికతను ప్రోత్సహించడం, మార్కెట్లతో అనుసంధానత మెరుగుపరచడం వంటి అంశాలతో ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవబోతున్నట్టు పాలసీలో పేర్కొంది. ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న ప్రతి పారిశ్రామిక పార్కులో 20% ప్లాట్లు ఎంఎస్ఎంఈల కోసం రిజర్వ్ చేయబోతున్నట్టు కొత్త పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. వచ్చే 5 ఏళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతోందని తెలిపింది. ఈ 10 పారిశ్రామిక పార్కుల్లో 5 ఎంఎస్ఎంఈ పార్కులు ఉండబోతుండగా, వీటిలోని ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 5% ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకు, 15% ప్లాట్లు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వ్ చేయబోతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఎంఎస్ఎంఈలను సమర్థవంతంగా అమలుపరిచి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నదని, ఎంఎస్ఎంఈల కోసం ప్రభుత్వం 24/7 పనిచేయబోతోందని పేర్కొంది.